గేమ్ చేంజర్ అంటాడు వాడేమన్నా ఆకాశంలోకి వెళ్ళి పుట్టిండా. నా కొడుక బాలకృష్ణ సినిమా ముంగట ఇది ఒక బొచ్చు నీకు. రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ అయితే 10వ తేదీన రిలీజ్ అవ్వబోతుంది. 12వ తేదీన బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. గేమ్ చేంజర్ పైన ఈ కుర్చీ తాత హాట్ కామెంట్స్ అయితే చేశాడు. బాలకృష్ణ ఒక డైలాగ్ కొడితే రామ్ చరణ్ ఉచ్చబోసుకుంటాడని అయితే హాట్ కామెంట్స్ అయితే చేస్తాడు. ఈ చిల్లరగానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అరే నీకు కూటికి కురాకులేని నాయలా చిల్లర మాటలు చిల్లర పనులు బంద్ చేసుకో. నీలాంటి చిల్లర మాటలు మాట్లాడడం వల్ల ఏంటికి పనికిరాని నాయలు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి రామ్ చరణ్ గారిని తిట్టడమో ఏదోటి చేస్తుంటారు. రామ్ చరణ్ గారు తొడుక్కునే షూ చేయదురా నీ బతుకు ఖరీదు. ఏది ఏమైనా కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి బాలకృష్ణ మధ్య ఫ్యాన్స్కి అయితే గొడవలు పెట్టడానికి అయితే చూస్తున్నారు. రామ్ చరణ్ అండ్ బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో అద్భుతంగా నిర్వహించి ఆయన సినిమాని డాకు మహారాజ్ ఆయన ప్రమోట్ చేసుకున్నాడు. గేమ్ చేంజర్ మూవీని గేమ్ చేంజర్ ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. ఆయన సినిమాని ఈయన బీట్ చేయాలనుకుంటాడు, ఈయన సినిమాని ఆయన బీట్ చేయాలనుకుంటాడు. నీలాంటి తిండికి టికానా లేని ప్రతి ఎదవనా కొడుకు సుల్లు మాటలు చెప్తూ ఫ్యాన్స్ మధ్యన వార్ రేకెత్తిస్తూ తెలియని పోరగాళ్ళు కొట్లాడుతూ చస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ఈ కుర్చీ తాత చేసినటువంటి కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి చిల్లర ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన నాయలని రాళ్లతో కొట్టి తరమాలని ఈ వీడియో చేస్తున్నాను.